నేనేరా. ఎక్కడికి రా అలా పారిపోతున్నావు? బట్టలు వేసుకుందామని. అక్కర్లేదులేరా కూర్చో. బట్టలు వేసుకుని. పర్వాలేదులేరా కూర్చో. ఏమిటిలా వచ్చావు? నాకు మొగుడిని చూసారా? ఇంకా చూడలేదు, వెతుకుతూనే ఉన్నాం. జాగ్రత్త, మీరు తెచ్చే అబ్బాయి నబారు పోటీలో కరెక్ట్ గా గెలుపొందేవాడైతేనే నేను చేసుకుంటా, తెలుసా? తెలుసు తెలుసు. మరి అలాంటి వాడిని పట్టుకొస్తే వాడు ఎలా ఉన్నా చేసుకుంటావా? ఓ ఆఖరికి నీ ఇలా ఉన్నా చేసుకుంటారా? అంటే నేను హలో సుకన్య. ఏరా బాగున్నావురా? పచ్చిపాపం లేదురా, నన్ను కూడా ఏరా అంది. చూడమ్మా, వయసులో పెద్దవాళ్ళని అలా ఏరా అని పిలవకూడదు. ముక్కు మీ గుద్దుతా. ఎవరా అంటే ఏమైందమ్మా? అసలు నేను మీ ఇద్దరితో మాట్లాడి పొండ్రా. మనం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ పేపర్ లో పడిందిరా. పడిందా? వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అందమైన చురుకైన నమ్రత గల అమ్మాయిలు కావాలంటే కాంటాక్ట్ పెళ్లిళ్ళ పేరయ్య, హోటల్ ఊర్వశి, రూమ్ నంబర్ 111. ఒరే అప్పిగా, పబ్లిసిటీ బాగానే ఇచ్చా కదరా, పనిచేసినట్లేదు. వస్తారా వరుళ్ళు, తొందరపడకు. ఎవరు వచ్చినట్టున్నారా? లోపాలకి రావచ్చు. హలో, చాలా అందమైన కురాలు వచ్చారా. ఇక మన సంబంధాలు కుదిరినట్టే. రండి రండి. మీరేగా పెళ్ళిళ్ళ పేరయ్య. ఏ వీడి తాతయ్యని, మీకెవరికి పెళ్లిళ్ళు కాలేమనుకుంటారు. పెళ్ళా? మాకప్పుడే పెళ్లి ఉంటుంది. ఇంకా లైఫ్ లో ఎంత ఎంజాయ్ చేయాలి. అయితే వీళ్ళకి ఎందుకు వచ్చినట్టు పేరయ్య? నువ్వు ఉండు తాతయ్య, ఉండు. చూడండి, బెండకాయ ముదిరితే కూరకు పనికిరాదు, అలాగే బ్రహ్మచారి ముదిరితేనేమో పెళ్లికి పనికిరాదంటారు పెద్దలు. మా దగ్గర అమ్మాయిలు ఉన్నారు, మేము అందుకే వచ్చాము. ఇంతకీ అమ్మాయిల వయసు ఎంత? 18, 20. మంచి ఫేస్లేనా? ఫేస్లా ఎంతండి? ఎంత? అవునయ్యా, అమ్మాయిలు ఉన్నారన్నావుగా, చిక్కుబడి చూపించు. శివశివ శివశివ, క్షమించండి, తమరు దారి తప్పి వచ్చినట్టున్నారు. మేము అలాంటి దౌర్భాగ్యం కాదండి, తమరు వెళ్ళండి. అందమైన చురుకైన అమ్మాయిలు కావాలంటే ఈ హోటల్ రూమ్ పబ్లిసిటీ ఇచ్చి ఇప్పుడు కాలం తప్పుకుంటారా? ఇంకోసారి ఇలా చేశారంటే ఇద్దరు పిల్లలు కలిపి ఒకేసారి కత్తిస్తాను. జాగ్రత్త. పదండ్రా. నమస్కారం నమస్కారం నమస్కారం. మన దగ్గర మొత్తం అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ వయస్సు ఎంత? నాకు నచ్చితే నా మిల్లు తాకట్టు పెట్టైనా సరే డబ్బులు విసిరి పారేస్తా. నన్ను మెచ్చితే బంగారు నెక్లెస్, చచ్చిపోయిన ఆవిడ గాజులు తెచ్చిస్తాను. తొందరగా చూపించండి అయ్యా. పెళ్లి కూతుళ్ళు ఎక్కడా? తలుపులు తీయండి అయ్యా. తీస్తున్నా తీస్తున్నా. శాస్త్రి, మీరు నా పెద్ద కొడుకయ్యా. చిచి, ఈయన నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నా సిగ్గా ఉందిరా. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.